ఖాన్లు ఈ ఏడాది ఒక్క సినిమాకే చేతులెత్తేశారు. కోలీవుడ్ స్టార్లు 1-6 మూవీలతో సరిపెట్టారు. కానీ టాలీవుడ్లో ఈ ఏడాది పెద్ద హీరోల లెక్క వేరు. ఆల్మోస్ట్ 90% సీనియర్లు సింగిల్ ఇయర్లో డబుల్ త్రిబుల్ ధమాకాలిస్తే వాళ్ల బాటలోనే నడిచారు జూనియర్స్. 2022లో చిరు నుంచి నాగ్ వరకు ఈ ఏడాది సీనియర్స్ అంతా దుమ్ము దులిపారు. హిట్లొచ్చినా రాకున్నా ఏడాదికి 2-3 సినిమాలు చేయడంలో మాత్రం ఇద్దరి రికార్డే వేరు. నాగైతే బంగారాజు, ది గోస్ట్, బ్రహ్మాస్త్ర అంటూ ఈ ఏడాది మీద 3 సార్లు దండెత్తితే బ్రహ్మాస్త్ర మాత్రమే కలిసొచ్చింది. బంగారాజు పర్వాలేదనిపించింది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాదిని ఆచార్యతో బోణి కొట్టాడు. కాకపోతే కాసులు కలిసి రాలేదు. గాడ్ ఫాదర్ మూవీతో దండెత్తితే టాక్ హిట్ అన్నారు. వసూళ్లు డౌటే అనేశారు. ఆ తర్వాత వాల్తేరి వీరయ్య సంక్రాంతికొస్తున్నా సందడంతా ఈ ఏడాది కనిపించింది. సో అలా చూస్తే 3 సినిమాలతో మెగా జోరు పెంచినట్టే. విక్టరీ వెంకటేష్ ఏడాది F3తో దండెత్తాడు. అలాగే దృశ్యం 2తో షాక్ ఇచ్చాడు. ఓరిదేవుడులో గెస్ట్ గా కిక్ ఇచ్చాడు. మొత్తానికి ఈ ఏడాది మీద 3 సార్లు దండెత్తాడు. మాస్ మహారాజా రవితేజ కూడా ఈ ఏడాది మీద ట్రిపుల్ అటాక్ అనుకోవాల్సిందే. ఒకటి కిలాడి మూవీతో అటాక్, కానీ హిట్ బీట్ పెరగలేదు. రామారావు ఆన్ డ్యూటీ అంటే బాక్సాఫీస్ లో కాసులు పొట్టిలేదు. ఇక ఫైనల్ గా ధమాకాతో ఏడాది ఎండింగ్ కి రీసౌండ్ అంటున్నాడు. ఈ వీకెండ్ వసూళ్ల సౌండ్ పెరిగే వరకు సీన్ ఎంతో చెప్పలేం. కాకపోతే రిజల్ట్ ఎలా ఉన్నా వరుస పెట్టి ఏడాదికి 2-3 సినిమాలతో సీనియర్లు మాత్రం 2022లో జోరు పెంచారు. ఇక నాగ చైతన్య తన తండ్రి నాగ్ బాటలోనే నడిచి బంగారాజు, థ్యాంక్ యూ, లాల్ సింగ్ చెడ్డా అంటూ ఏడాది ఒకేసారి 3 మూవీలు చేశాడు. జోరు బానే ఉన్నా తన 3 సినిమాల తీరు బాలేక తికమకపడ్డాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఏడాది 1+1 ఆఫర్తో ధృవ తర్వాత వచ్చిన గ్యాప్ ని కవర్ చేయబోతున్నాడు. అలా చేస్తే ఆచార్య షాక్ ఇచ్చింది. RRR పాన్ ఇండియా లెవెల్లో ఊపేసింది. ఇక ఏడాది 2-3 సినిమాలతో ఊపేసిన మరో స్టార్ రాణా. భీమ్లా నాయక్ లో విలన్ గా వణికించిన రాణా విరాట పర్వంలో హీరోగా జోరు పెంచాడు. తర్వాత 1945 అంటూ ప్రియాటికల్ కిక్ ఇచ్చాడు. కానీ ఏ సినిమా కలిసి రాకున్నా ఏడాదంతా సీజన్ కో సినిమాతో దూసుకెళ్లాడు.